హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 747వ పేజీ అండి, కుడివైపు మొదటి వచనం చదువుకుందాము. మనము యెహోవా వద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. 2వ వచనం అండి, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. 4వ వచనం అండి, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువక పోవును. 5వ వచనం అండి, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. 7వ వచనం అండి, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. 8వ వచనం అండి, గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి, బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు, వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. 10వ వచనం అండి, ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు. 11వ వచనం అండి, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించున్నప్పుడు ఓ యూదా అతడు నీకు కోతకాలము నిర్ణయించును. నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయం అండి.